ఈరోజు కేశవరావు జాదవ్ గారి వర్ధంతి సభకు రావడం జరిగింది. ఈ సభ వచ్చే సంవత్సరమైనా ప్రభుత్వం చేపడితే బాగుంటుంది. గత 10 ఏండ్లు తెలంగాణ తెచ్చుకున్నాం, కానీ ఏం లాభం? తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన లీడరే నాయకత్వం వహించి ప్రభుత్వాన్ని నడిపించి కేశవరావు జాదవ్ లాంటి ఒక మార్గదర్శి, ఒక దిక్సూచి, ఒక ఆణిముత్యం లాంటి అంత ఖ్యాతిగాంచిన లీడర్నే విస్మరించిండు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది. అయితే ఇప్పుడు ఇక్కడ జరిగిన తీర్మానాలు తీసుకుపోయి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అప్పజెపితే నాకు ప్రగాఢంగా నమ్మకం ఉంది. ఏంటంటే ఆయనది ఒక శిల్పం యూనివర్సిటీలో పెట్టడం, ఒక యూనివర్సిటీ పేరు ఆయన పేరు మీద పెడతాడు. తర్వాత ఏంటంటే ఈ వర్ధంతి సభలు, జయంతి సభలు ఏవైతే ఉంటాయో ఈయన పేరు మీద ఉండేటి కూడా ఆయనే అధికారికంగా చేస్తాడనే ఆశాభావం ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఉద్యమకారులందరూ కూడా ఒక కాడ జమ అయి ఒక సమావేశం పెట్టుకొని ఇప్పుడు తీర్మానం చేసినాం, అది ప్రభుత్వానికి అప్పచెప్తాం. తర్వాత గత ప్రభుత్వంలో కూడా ఎందరెందరియో ఎవరెవరో తెలంగాణకు సంబంధం లేని వాళ్ళకు కూడా అధికార లాంఛనాలతోని అంత్యక్రియలు చేసిండ్రు. ఈ కేశవరావు జాదవ్ లాంటి అగ్రశ్రేణి ఒక తెలంగాణ ఉద్యమకారుడు, ఉద్యమ నాయకుడిని విస్మరించేసిండ్రు. కాబట్టి ఇక ముందు ఇలాంటి జరగవనే ఆశాభావం మాకు ఉన్నది. కాబట్టి విస్మరించబడ్డ ఖ్యాతిగాంచిన ఉద్యమకారులందరినీ మనము ప్రభుత్వము వాళ్ళను చిరస్మరణీయంగా ఎప్పటికి కూడా వాళ్ళ ఖ్యాతి ఉండేటట్టు చర్యలు తీసుకోవాలి. జై తెలంగాణ.